మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుదాము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి గలవానితో చెప్పగా. చదవండి మరల ఎవరైనా. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి తీసుకొచ్చినటువంటి ఒక పక్షవాయు గలవానితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మన ప్రభు ఎంత చక్కగా పిలుస్తాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, అమ్మా అంటాడు కదా. చక్కగా సంబోధిస్తాడు, చక్కగా పిలుస్తాడు. ఏం నేర్చుకోవాలి దాని నుండి? ప్రభు యేసుక్రీస్తుల వారిని చూసి ఏం నేర్చుకోవాలా? ఆయన మనకు మాదిరి కదా. మన పిలుపులో కూడా ఎలా ఉండాలి? చక్కగా మనం కూడా ఉండాలి కదా. ఎలా ఉండాలి? మంచిగా పిలవాలి. ఎవరైనా పిలిచేటప్పుడు అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అత్త, మామ, అవునా, చక్కగా పిలవాలి, గౌరవంతో పిలవాలి. ప్రభు కూడా ఎంత చక్కగా నా కుమారుడా అంటున్నాడు. అని ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పాపాలు క్షమించేటటువంటి అధికారం ఎవరిది? పాపాలు క్షమించే అధికారం ఎవరిది? ఇది మార్కు సువార్త లోపల, మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. యేసుక్రీస్తు ప్రభువే అక్కడ చెప్తున్నాడు, పాపాలు ఎవరు క్షమిస్తారు? అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎవరు పాపములు క్షమించేది? పరలోకమందున్నటువంటి తండ్రి మాత్రమే పాపాలు క్షమిస్తాడు. వేరే వాళ్ళు క్షమించడానికి వీల్లేదు. అవునా? అధికారం లేదు వాళ్ళకి. వేరే వాళ్ళు పాపాలు క్షమించడానికి వాళ్ళకి అధికారం లేదు. కేవలం దేవుడు మాత్రమే, పరలోకమందున్న తండ్రి మాత్రమే పాపాలు క్షమిస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారే చెప్పారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారే ఆయన గురించి ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. సరే, ఇక కింది వచనాలలో 6వ వచనం చదవండి ఎవరైనా. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారికి తెలుసు ఎవరు పాపాలు క్షమించాలని. ఇంకా ఎవరికి తెలుసు? శాస్త్రులకి, పరిశీలకుడు తెలుసు. ఈ శాస్త్రులు, పరిశీలు నిష్ఠ గరిష్ట కలిగినటువంటి మతానికి సంబంధించిన వాళ్ళు, మతానుసారమైనటువంటి భక్తి ఆచరించేటటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా ఏమని తెలుసు అంటే ఒక్క దేవుడే పాపాలు క్షమించేది అని తెలుసు. వాళ్ళకు కూడా ఎలా తెలుసు? దేవుని ధర్మశాస్త్రం చెప్తోంది. దేవుడు వాళ్ళకి చెప్పాడు, దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి వాళ్ళకి తెలుసు, వాళ్ళు పాటిస్తారు దాన్ని. దేవుడు కదా పాపాలు క్షమించేది, ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు అంటున్నారు. ఇంకొక మాటని, చాలా ప్రాముఖ్యమైన మాటని వీళ్ళు చెప్తున్నారు. ఏమంటే దేవదూషణ చేయుచున్నాడు అని కూడా చెప్తున్నారు. ఎలా దేవుని ఏమైనా తిట్టాడు ఇక్కడ? తిట్టులా. అవునా? దేవుని ఏమైనా తిట్టాడా? పరలోకమందున్న తండ్రిని ఏమన్నా అన్నాడా యేసు ప్రభు? ఏమనలే. కానీ వీళ్ళు ఏమంటున్నారు? దూషణ చేస్తున్నాడు అంటున్నారు. ఏంటి దూషణ అంటే, ఇక్కడ ఇండైరెక్ట్ గా దేవుడు తనను తానే దేవునిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అర్థమవుతుందా? అది వాళ్ళకి అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాలు క్షమిస్తున్నాను అని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు? దేవుడే కదా పాపాలు క్షమించేది అంటే ఈయన తనకు తాను దేవుడు అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే దేవదూషణ అంటే ఏంటంటే వేరొకరిని పూజించొద్దు. ఆకాశమందున్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి తప్ప వేరొకరిని పూజించడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా గనక పూజించమని ప్రేరేపిస్తే కూడా ఏం చేయాలా? రాళ్ళు రువి చంపాల వాడిని. వాడు నా కొడుకైనా, కూతురైనా, మరెవరైనా నా దగ్గరికి వచ్చి, నాన్న అసలు దేవుడు కాకుండా ఇంకొక ఆయన దేవుడు అంట, మనం పూజిద్దాము, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి చెప్పాడు అనుకో, ఏం చేయాలి? నేను పోయి పెద్దలకు చెప్పాలి, మావాడు ఇట్లా అంటున్నాడు, చలో అని తీసుకురావాలా, రాళ్ళు రువి చంపాలా. ఎందుకని? ఒక్క దేవుని మాత్రమే పూజించాలా.
ఆయన మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు, ఆయన మాత్రమే ఉన్నవాడు అనువాడు, ఇంకా వేరొక దేవుడు లేడు అని వారికి దేవుడు నేర్పించాడు. అంతే, దేవుడు మాత్రమే ఉన్నవాడు, వేరొక దేవుడు లేడు, దేవుడు ఒక్కడే, అది వాస్తవం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. అవునా? కాబట్టి దేవదూషణ చేస్తున్నాడు అని చెప్తున్నారు. దేవుణ్ణి నేను తిట్టలేదు ప్రభు, కానీ నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. కాబట్టి దూషణ అని అర్థమవుతోంది. ఎవరికి వాళ్ళు దేవుణ్ణి అని చెప్పుకోకూడదు, వేరే దేవుణ్ణి కూడా పరిచయం చేయకూడదు. అట్లా చేస్తే గనక దేవదూషణ చేసినట్టే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు దానికి సమాధానంగా అయితే వాళ్ళు ఏమంటున్నారు? బయటికేం చెప్పట్లే, బయటికేం అనట్లే, వారి హృదయాలలో అనుకున్నారు. ఏమని అనుకున్నారు? ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించే వాళ్ళు ఎవరు లేరు కదా, ఈయన దేవదూషణ చేస్తున్నాడు కదా అని వాళ్ళు తమ హృదయాలలో అనుకున్నారు. మనం కూడా 11:26లో మార్కు సువార్త 11:26 తండ్రి మీ పాపములు క్షమిస్తాడని చెప్పాడు. దేవుడే క్షమించేదని కూడా చెప్పాడు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. కానీ ప్రభు క్షమిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తున్నాడు. ఆయన దేవుడు, ఆయన తన తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇక ఆయన తనను తాను దేవుడని ప్రత్యక్షపరుచుకునే విషయంలో ఇంకో మాట కూడా ఇక్కడ రాయబడింది. వాళ్ళు తమ హృదయాలలో ఏమనుకుంటున్నారు? ఇతడు ఇట్లా ఎందుకు చెప్తున్నాడు? దేవుడు గల పాపాలు క్షమించేది, ఈయన ఎలా క్షమిస్తాడు? ఈయన తనకు తాను దేవుణ్ణి ఎందుకు చెప్పుకుంటున్నాడు అని తమ హృదయాలలో అనుకున్నారు. అనుకోగానే ప్రభు ఏమని వారికి సమాధానం చెప్తున్నాడు చూడండి. వారు తమలో తాము తమ హృదయాలలో ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు మీ హృదయాలలో ఇప్పుడు ఏమనుకుంటున్నారో దేవునికి తెలుస్తుందో తెలియదా? తెలుసు. వాళ్ళ హృదయాలలో ఏమనుకుంటున్నారో ఆయనకి తెలుసు. తెలుసుకున్నాడా లేదా? ఆయన దేవుడు గనక తెలుసుకున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే దేవుడు ఆయన. ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉన్నాడు. ఆయన భవిష్యత్తును కూడా చూడగలరు, భవిష్యత్తులో కూడా ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. తమ హృదయాలలో అనుకున్న తెలుసుకున్నాడు. ఇప్పుడు అనుకొని తెలుసుకున్న తర్వాత ఇది ఒక రుజువు మనకి. ఏంటి? ఆయన దేవుడు అనడానికి రుజువు ఏంటంటే ఆయన హృదయాలలో అనుకునే కూడా తెలుసుకుంటాడు. తెలుస్తాయి ఆయనకి, వేరే వాళ్ళకి తెలుస్తాయా? తెలియదు. కాబట్టి ఆయనకు తెలుసు అవడానికి ఇది ఒక రుజువు. ఇంకా ప్రాముఖ్యమైన రుజువుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. నేను దేవుణ్ణి, పాపాలు క్షమించేటటువంటి అధికారం నాకుంది అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ లేదంటే ఇంకొక మాటని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ మాట? చూద్దామా? 9వ వచనం సూటిగా ఉంది, చదువు. మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా అంటున్నాడు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు వారికి ప్రశ్న ఇస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీ పాపాలు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేదంటే నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా అని చెప్తున్నాడు. పాపాలు క్షమించే అధికారం దేవునికి ఉంది, అలాగే స్వస్థపరిచే అధికారం కూడా దేవునికే ఉంది. దేవుడు మాత్రమే అలా చెప్పగలడు. ఇక్కడ స్వస్థపరిచే అధికారము ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంటుంది. దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు అన్నది కూడా చెప్తున్నాడు. కాబట్టి రెండూ సులభమైనవి కాదు. పాపాలు క్షమించేది దేవుడు మాత్రమే, స్వస్థపరిచేది కూడా దేవుడు మాత్రమే అని చెప్పాడు వాళ్ళకి. మీరు ఒకటే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు ఒకటే అనుకుంటున్నారు ఏమంటే దేవుడు పాపాలు క్షమిస్తాడు అని అనుకుంటున్నారు కదా. నేను పాపాలు క్షమిస్తున్నాను కాబట్టి నన్ను నేను దేవునిగా ప్రకటించుకుంటున్నాను అనుకుంటున్నారు కదా. దేవుడు పాపాలు క్షమించడం మాత్రమే కాదు, ఆయన స్వస్థపరచగలడు కూడా అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే నేను దేవుణ్ణి, పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు స్వస్థపరుస్తాను కూడా, చూడండి అని చెప్తున్నాడు. ఇప్పటికైనా నమ్మండి అని చెప్తున్నాడు. నేను పాపాలు క్షమించగలిగిన దేవుణ్ణి, నేను స్వస్థపరిచేటటువంటి దేవుణ్ణి, ఇప్పటికైనా నమ్మండి అన్నట్టుగా వాళ్ళకి చెప్తున్నాడు. పాపాలు క్షమించడం సులభం కాదు, స్వస్థపరచడము సులభం కాదు. అవి రెండు నేను చేస్తున్నాను, మీరు అనుకున్నట్టుగా నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. అవునా?
కాబట్టి ఆయన అలా చెప్పాడా చెప్పలేదా? చూడు 11వ వచనంలో చూడండి. 11 పక్షవాయు గలవాణ్ణి చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెనను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచుడి. చెప్పాడు, పాపాలు క్షమించడం మాత్రమే కాదు బాబు దేవుడు చేసేది, స్వస్థపరచడం కూడా ఆయన చేస్తాడు. తెలుసుకోండి. నేను దేవుని అనడానికి మొదటి కారణం మీరు కనిపెట్టారు, ఏంటంటే పాపాలు క్షమిస్తున్నాడు అని. రెండవది కూడా చూడండి, నేను స్వస్థపరచగలను కూడాను అని చూపిస్తున్నాడు వాళ్ళకి. అప్పటి వరకు ఆయన ఎలా వచ్చాడు? ఆయన ఎలా వచ్చాడంటే నలుగురు మోసుకొని వచ్చారు ఆయన్ని. పరుపు మీద వచ్చాడు ఆయన. పరుపు ఆయన్ని మోసుకొని వచ్చింది. అవునా? ఒక రకంగా చెప్పాలంటే పరుపు ఆయన్ని మోసుకొని వచ్చింది. కానీ ఇప్పుడు పరుపు ఆయన మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత టైం పట్టింది? అదే క్షణములో, తక్షణమే అంటే అదే క్షణంలో, అప్పటికప్పుడే. ఎవరు చేయగలరు అలా స్వస్థతని? దేవుడు మాత్రమే చేయగలడు అని చెప్తున్నాడు. సో మనం ఇక్కడ చూసే విషయం ఏంటంటే, మన ప్రభువు పాపాలు క్షమించేవాడు, మన ప్రభువు స్వస్థపరిచేవాడు, అంటే ఆయన దేవుడు అని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఆయన దేవుడు అని తెలుసుకోవాలి. పాపాలు క్షమిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు అంటే ఆయన దేవుడు అని తెలుసుకోవాలి. దేవుడు అయినప్పుడు మరి ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఎక్కడ ఉంటాడు అనే విషయాలు కూడా చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. చాలు చాలు. ఇక్కడ యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని అని రాయబడింది. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చను, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు శరీరం లేదన్నట్టే కదా? లేదు, దేవుడు ఆత్మ అని రాయబడింది. ఆత్మకి శరీరం ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అంటే శరీరాన్ని ధరించుకొని రాక మునుపు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అందరు ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేవుడు అని చెప్తారు. కాదు కాదు, ఆయన 2000 సంవత్సరాల క్రితము శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, కానీ అంతకుముందే ఉన్నాడు. అవునా? ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అంటే అంతకుముందే ఉన్నాడు కనుక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అది మనం గమనించాలి. ఇంకా ఇదే యోహాను రాసిన 2వ పత్రిక 1:7లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చనని ఒప్పుకొనని వంచకులు ఉన్నారంట. ఆ కేటగిరీలో మనం ఉండకూడదు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అని మనం నేర్చుకోవాలి. మన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు, మన దేవుడు ఇంతకు ముందే ఉన్నటువంటి దేవుడు అని మనం నేర్చుకుంటున్నాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఏం రాయబడింది? 1-2-3లో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, అది ఆయన ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడైనటువంటి వాక్యము శరీరాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చాడు. నమ్ముతున్నావా? ఆయన ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు? మొదటిగా పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు గనక పాపాలు క్షమిస్తాడు. రెండవది ఆయన స్వస్థపరుస్తాడు కూడాను. దేవుడు మాత్రమే చేయగలిగినవి పాపములు క్షమించడము, స్వస్థపరచడము. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకో అని చెప్పగానే వాడు స్వస్థపరచబడి ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడు అనడానికి నిదర్శనంగా ఏం చూస్తున్నాము? ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు అని చూస్తున్నాం. తర్వాత శరీరాన్ని ధరించుకోవడానికి ముందు ఆయన వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా రెఫరెన్స్లు ఆయన దేవుడు అని చూపించడానికి ఉన్నాయి. కానీ మనం వెళ్ళాల్సినటువంటి ధ్యానించాల్సినటువంటి మాట ఏంటంటే ఆయన పాపములు క్షమిస్తాడు. పాపములు క్షమించబడితేనే స్వస్థత.
పాపములు క్షమించబడితేనే పరలోకము, పాపములు క్షమించబడితేనే నెమ్మది, పాపములు క్షమించబడితేనే సమాధానము, పాపములు క్షమించబడితేనే ఆయన పిల్లలముగా చేయబడతాం, పాపములు క్షమించబడితేనే లోకములో నుంచి వేరు చేయబడతాం, పాపములు క్షమించబడితేనే ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. ఇది జరగాల. అంటే నిజంగా నువ్వు పాపివా కాదన్న సంగతి మనం తెలుసుకోవాలా. మనం పాపిమా కామా, పాపులమా కామా? పాపులమా కామా అని అడిగినప్పుడు క్రీస్తునంతకు రానంత వరకు, క్రీస్తు చెంతకు రానంత వరకు ఎవరు కూడా పాపులమని ఒప్పుకొనరు. ఎందుకంటే అందరు అబద్ధాలు ఆడుతున్నారు, నేను అబద్ధం ఆడుతున్నాను, కొత్త ఏం లేదు. అందరూ తప్పు చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నాను, పాత ఏమి లేదు, కొత్త ఏమి లేదు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వస్తావో అది పాపమని మనం చూస్తాం. అబద్ధాలు కూడా పాపమే, మోసము పాపమే, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, లోపల పగ ప్రతీకారం పెట్టుకోవడం పాపమే. ఇవన్నీ క్రీస్తు దగ్గరికి వస్తేనే వస్తాయి, తెలియజేయబడతాయి, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ప్రభువు నిజమైన వెలుగు అని రాయబడింది. వెలుగు చెంతకు వచ్చినప్పుడు మాత్రమే లోపల ఉన్న పాప స్వభావం మనకు కనబడుతుంది, లేదంటే కనబడదు. ఉదాహరణకి కరెంటు లేదు, రాత్రికాల సమయంలో ఏ వస్తువు ఎక్కడ తెలుస్తుందా? తెలియదు. కానీ కరెంట్ రాగానే తెలుస్తుంది. అట్లాగే ఎప్పుడైతే యేసుక్రీస్తు చెంతకి మనం వస్తామో అప్పుడు మన హృదయము వెలిగించబడుతుంది. హృదయం వెలిగించబడ్డప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాప స్వభావం మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము, గ్రహించగలుగుతాము అని చెప్తున్నాడు. ఆయన పాపములు క్షమిస్తాడు. పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ పాపములు క్షమించబడకపోతే, ఆ పాపములు అలాగే నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? ఆ పాపానికి సంబంధించినటువంటి శిక్ష మనం భరించాల్సిందే. ఆ పాపానికి సంబంధించిన శిక్ష భరించడం కొరకు నరకానికి వెళ్తాం. అర్థమవుతుందా? ఇక్కడ అనుకుంటా, ఇక్కడ పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోలేదు, నాకు శిక్ష రాలేదు, నేను ఎస్కేప్ అయిపోయాను అని చాలా మంది అనుకుంటారు కదా. దొంగతనం చేశాడు, దొంగిలించాడు, ఏమనుకుంటాడు? ఇంకా నేను దొరకను, పోలీసులు దొరకను, నన్ను పోలీసులు పట్టుకోరికనే హ్యాపీగా అంటాం. కానీ నువ్వు దొంగతనం చేసావా చేయలేదా? చేశావు. పోలీసులు పట్టుకున్నారా? పట్టుకోలేదు. కానీ శిక్ష వస్తుందా రాదా? వస్తుంది. పోలీసు వాళ్ళు చూడలేదు కావచ్చు, పోలీసు వాళ్ళకి దొరకలేదు కావచ్చు, కానీ దేవుడు చూశాడా చూడలేదా? దేవుడు చూశాడు. ఎక్కడ శిక్ష ఉంటుంది అది నీకు? నరకములో యుగయుగాలు కాలిపోతావు. అర్థమవుతుందా? అయితే ఈ లోకంలో ఎవరైనా పాపం చేయని వారు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఏ ఒక్కడు కూడా లేడు. అందరు పాపం చేశారు, ఏదో ఒక తప్పు చేశారు. కాబట్టి అందరు ఎక్కడికి వెళ్ళిపోవాలా? అందరూ నరకానికి వెళ్ళిపోవాలా? మరి అందరిని నరకానికి వెళ్ళిపోవడానికి దేవుడు ఈ లోకానికి పంపించింది కాదు, వారిని రక్షించడానికి. సరే, తెలుసో తెలియకో కావలసుకున్న పాపం చేశాం. ఆ పాపంలో నుంచి మళ్ళీ బయటికి తీసుకురావాల్సిన ఉద్దేశం కూడా ఎవరిది? దేవుడిదే. దేవుడి ప్రణాళికే కావాలి. కాబట్టి దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే తాను ఎందుకోసం వచ్చాడో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన శరీరాన్ని ధరించుకుని ఎందుకోసం వచ్చాడు? ఆయన పాపాలు క్షమించేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు. అయితే ఆ దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెను. ఏం చేశాడు ఆయన? ఎందుకోసం వచ్చినాడంటే, నీ కోసం నా కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అని క్లియర్గా చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ ఆయన నీ కోసం ప్రాణాన్ని ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తాడు? మనమంతా ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. ఆ నరకానికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే మన వంతుకు ఆయన ప్రాణం ఇవ్వాలి. కాబట్టి మీ వంతుకు నేను ప్రాణం ఇవ్వడానికి వచ్చిన, పరిచారం చేయించుకోవడానికి కాదు. అంటే మీ చేత సేవలు పొందుకోవడానికి రాలే, మీకు సేవ చేయడానికి వచ్చా అని చెప్తున్నాడు ఆయన. ఇది కదా దేవుడి లక్షణం అంటే. తండ్రి కొడుకులు సేవ చేయాలని కోరుకోడు, తండ్రే పిల్లలకి సేవ చేయాలని కోరుకుంటారు. అవునా కదా చెప్పండి? ఇది నిజం, ఇది వాస్తవం కదా. ఏ తండ్రి కూడా నాకు పిల్లలు సేవ చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఉండదు. కానీ పిల్లలకే చేయాలని కోరుకుంటారు. వాళ్ళ మనసు అట్లా ఉంటుంది. అంటే లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఏదైనా ఉంటే ఓకే, లేవలేని, ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకుందాం, లేవలేని పరిస్థితులు బాగా కాళ్ళు గుంజుతున్నాయి అనుకోండి. బాగా కాళ్ళు గుంజుతున్నాయి అంటే మా చిన్న అబ్బాయి పెద్ద నాన్న కాళ్ళు గుంజుతానే ఒత్తుతా పట్టని ఒత్తుతారు. ఒత్తుతా అంటే నా మనసు ఏమంటుంది తెలుసా? నా మనసులో నేను ఏ విధంగా ఫీల్ అవుతానో తెలుసా? ఇది తండ్రి యొక్క హృదయం, నేను అనుభవించాను కానీ చెప్తున్నాను. నా కాళ్ళు నా కొడుకుతున్నాను, వాని చేతులు ఎంత నొత్తానే పాపం.
ఉంటుందా ఉండదా? ఇలాంటి అనుభవం ఉంటుంది తెలుసా? వాడు కొద్దిసేపు తను వద్దులేనా చాలు, కాలు నొయ్యడం ఏం తగ్గలేదు నాకు, కానీ నేనేమంటాను, నొప్పి తగ్గిందిరా థ్యాంక్ యూ వెళ్ళేసాను అంటాను. ఎందుకని? వాడి చేతులు నొత్తానే పాపం, వాడు అలసిపోతాడు అని. ఇది తండ్రి ప్రేమ. ఒక తండ్రి గాని ఒక తల్లి గాని ఇలా ప్రేమిస్తే పరలోకమందున తండ్రి ఇంకెక్కువ ప్రేమించడా? ఆయన ఇంకెక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు గనకనే మనం నరకంలోకి వెళ్ళకూడదనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మన పాపానికి రావలసినటువంటి శిక్ష తన మీద వేసుకున్నాడు. రక్తమంతా కార్చినాడు. రక్తము ద్వారానే పాప క్షమాపణ జరుగుతుంది. కాబట్టి ఆ రక్తాన్ని మన కొరకు చిందించాడు. రండి ఆ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువును రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పాప క్షమాపణ జరగాలంటే ఏం చేయాలి? రక్తము చిందించబడాలి. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రక్తం చిందించినాడు. నీ పాపానికి నా పాపానికి రావలసిన శిక్ష ఆయన భరించాడు. తండ్రి కాబట్టి, ప్రేమ గలవాడు కాబట్టి మన కొరకు ఆ శిక్ష అంతా భరించినాడు. మనం చేతులతో చేసిన పాపాలకు చేతులు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, తలతో చేసిన పాపాలకి తల మొలకెరటము. భయంకరంగా ఆయన దెబ్బలిన్నాడు. కొరడాలతో కొట్టినారు, హింసించినారు, పిడిగుద్దులు గుద్దినారు, ఆయన గడ్డాన్ని పెరికి వేసినారు, ముసుగు వేసి మరి కొట్టినారు ఆయన్ని. అంతగా దెబ్బలు ఎవరు తినాలి? నేనే కదా. ఎందుకని? నేను పాపం చేశాను. నా పాపములో నుంచి విడుదల రావాలంటే శిక్ష పడాల్సింది. ఆ శిక్ష ఎవరు పడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ శిక్ష పడడానికే వచ్చానని చెప్తున్నాడు ఆయన. శిక్ష పడడం మాత్రమే కాదు, ప్రాణం ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. కాబట్టి ఆయన శిలువ లోపల 6 గంటలు వేలాడి తన రక్తమంతా కార్చి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇది తండ్రి ప్రేమ అంటే. ఇలా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క యేసు తప్ప ఈ లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు లేరు. మీ తండ్రి రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు, మీ తల్లి రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అవమానాలలో ఉన్నప్పుడు, నిందలు శ్రమలలో ఉన్నప్పుడు, కానీ యేసు రెస్పాండ్ అవుతాడు. ఆయన నిజమైన తండ్రి, ఆయన నిజమైన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు కాబట్టి రెస్పాండ్ అవుతాడు. ఇది 100% వాస్తవం. నువ్వు కావాలంటే ప్రార్థన చేసి చూడు. యేసయ్యా, నేను ఈ బాధతో ఉన్నాను, కుమిలిపోతున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు, నన్ను అందరూ తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారయ్యా, నా మనసులో బాగా దుఃఖం ఉంది ప్రభువా, నన్ను ఆదరించవా, నా దగ్గరికి రావా యేసయ్యా అంటే ఆయన చేతులు చాచి ఇంచి దగ్గరికి వచ్చి ఎత్తుకుంటాడు ఆయన. అట్లాంటి ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రాణం ఇచ్చిన వాడికంటే ఎక్కువగా ప్రేమించేది ఇంకెవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నా ప్రాణము కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇదిగో ప్రాణం ఇచ్చి ఆయన ప్రేమను రుజువు చూపించినాడు. అవునా? ఇది చేశాడు, ఓకే. చేసిన తర్వాత ఇది తెలియజేయాలి కదా మరి, కదా. ఇప్పుడు ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆయన నిన్ను ప్రేమించేవాడు అని తెలియజేయాలా? అవునా? తెలియజేయాలా వద్దా? తెలియజేస్తేనే కదా మనకు అర్థమయ్యేది, లేకుంటే అర్థమవుద్దా? అర్థం కాదు. ఆ పని కూడా ఆయనే పెట్టుకున్నాడు తెలుసా. రండి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. 2 రకాల కారణాలు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి. ఒకటి, మీ కొరకు చనిపోవడం కొరకే వచ్చాను. ఎందుకంటే క్రయధనం చెల్లించాలి. మనకు విడుదల కావాలంటే క్రయధనం చెల్లించాలి, డబ్బులు పెట్టాలా. ఆ డబ్బులు ఏంటిది? ఆయన ప్రాణమే. ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు నశించిపోయేటటువంటి నిన్ను వెతికి రక్షిస్తున్నాను అని చెప్తున్నాడు. వెతికి రక్షిస్తాడు. నశించిపోతున్నావు, మనల్ని వెతికి రక్షించినాడు. అవునా కాదా? మన కుటుంబంలో మనల్ని వెతికి రక్షించలేదా చెప్పండి? ఈరోజు ప్రభు నీకు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మంచి వాళ్ళమని కాదు, మన జ్ఞానవంతులమని కాదు, మనం గొప్ప వాళ్ళమని కాదు, కానీ దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనల్ని వెతికి రక్షించినాడు. వెతకడం అంటే నువ్వు మారు మనసు పొందేంత వరకు, నీ పాపములు ఒప్పుకునేంత వరకు, పశ్చాత్తాపడేంత వరకు ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. ఆ సత్యాన్ని నీకు తెలియజేస్తూనే ఉన్నాడు, నీకు చెప్తూనే ఉన్నాడు. ఇది ఆయన ప్రేమ కాదా? ఇలాంటి ధన్యత ఎవరికి ఉంది చెప్పండి? మనకు.
మనకు లభించింది అది. అవునా కాదా? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన కొరకు ప్రాణం ఇచ్చినాడు, మన కొరకు చనిపోయినాడు, మన కొరకు క్రయధనంగా తన ప్రాణాన్ని చెల్లించినాడు, రక్తమంతా గార్చినాడు. అలాగే మనం రక్షణ పొందేంత వరకు, మనకు ఆ సత్యం అర్థమయ్యేంత వరకు అది చెప్పినాడు. మనల్ని ఒప్పింపజేసినాడు, ఒప్పుకునేటట్టుగా కూడా చేసినాడు. చేశాడా చేయలేదా? యేసయ్యా, నేను నిజంగా పాపినయ్యా, నా లోపల ఏ మంచితనం లేదు, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తం చేత కడుగయ్యా, నీ బిడ్డగా చేయి అని హృదయపూర్వకంగా అనేంత వరకు మనల్ని వెతికినాడు. ఈరోజు నిజంగా నువ్వు అలా అన్నావా? ధన్యునివి, ధన్యురాలవి. ఎందుకో తెలుసా? ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉంటాడు, నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు, కంటికి పాపవలే కాపాడుకునేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, పరలోకములో ఆయనతో పాటు నిన్ను నడిస్తాడు. సదాకాలము మహిమ కలిగినటువంటి ఆ పట్టణంలో సదాకాలం ఆయనతో పాటు ఉంటావు. ఎంత ధన్యత! రండి ఆ విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, లేదంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని చెప్తున్నాడు. ఒకప్పుడు దేవుని ప్రజగా లేము, కానీ ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నాము. ఏర్పరచబడిన యాజక సమూహంలో, రాజులైన యాజక సమూహంలో మనం ఉన్నాము. రాజులుగా దేవుడు మనల్ని చేశాడు. ఎంత గొప్ప ధన్యత! ఎవరికి ఉంటుంది ధన్యత? ఈరోజు ఈ ధన్యత నువ్వు నిజంగా పొందుకున్నావా? నీ పాపములు క్షమించబడ్డాయా? నిజంగా రాజులైన యాజక సమూహ గుంపులో రాజుగా నిన్ను చేర్చాడా? నిజంగా పరలోకంలో ఆయనతో పాటు ఉంటావా? ఒకవేళ లేకపోతే ఈ రోజే ప్రార్థన చేయొచ్చు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా, నేను నిజంగా పాపిని, నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నీ బిడ్డగా చేయి అని ఒక్క మాట అంటే చాలు. ఏం జరుగుతుంది? నరకంలో నుంచి తప్పించబడతాం, జీవంలోనికి దాటుతాం, రాజులైన యాజక సమూహపు గుంపులో ఉంటాం. ఇక్కడ ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలమైన తర్వాత మనల్ని కాపాడతాడా? కాపాడా? తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే మనల్ని కాపాడతాడు. ఇంకొక విషయం చెప్పంటారా? మన పిల్లల్ని, ఇప్పుడు నా కొడుకున్నాడు, నాతో పాటు ఉన్నాడు, నాతో పాటు చేయబట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాను. కుక్క వచ్చింది అనుకోండి, ఒక కుక్క పరిగెత్తుకుని వచ్చింది. కుక్క వాడిని కరవకుండా కాపాడతానా? కాపాడతాను. అవునా కదా? నాతో ఉన్నంతసేపు నేను వాడిని కాపాడగలుగుతాను. ఒకవేళ నాతో లేను, వాడు బజార్కి వెళ్ళాడు, చిన్నపిల్లాడు, కుక్క ఎండబడితే ఎవరు కాపాడతారు? కాపాడతారా? నేను కాపాడతానా? నానా నానా అని పిలిస్తే నేను ఎక్కడికి వెళ్తానా? కానీ ఇక్కడ అద్భుతమైన విషయంలో చెప్పనా, నేను వాడితో ఉండకపోవచ్చు కానీ యేసయ్య మనతో ఉంటాడు. నీ కాలికి రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని రాయబడింది. యేసయ్య నీతో పాటు ఉండే దేవుడు, నీకు తన దూతను కాపుదలగా ఉంచేటటువంటి దేవుడు. నీ మీద ఎవడు కాలు ఎత్తడానికి కూడా వీల్లేదు, చెయ్యెత్తడానికి వీల్లేదు, అట్లా కాపాడేటటువంటి దేవుడు. ఒక తండ్రి అయితే మనతో పాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ యేసయ్య ఉంటాడా? ఉండడా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడేది, ఇలాంటి యేసయ్య నీకు కావాలా? నిన్ను కాపాడే యేసయ్య నీకు కావాలా? నరకంలో నుంచి తప్పించే యేసయ్య నీకు కావాలా? రాజుగా నిన్ను చేసే యేసయ్య కావాలా? సదాకాలం ఆయనతో పాటు నిన్ను యేసయ్య కావాలా? అయితే ఏం చేయాలా? యేసయ్య, నేను పాపను, అంతే, నన్ను క్షమించు, నా పాపాలన్నీ కడుగు, నన్ను బిడ్డగా చేయి అంటే చాలు. డబ్బులు ఇవ్వాలా యేసు ప్రభుకి? భూములు ఇవ్వాలా? గొర్రెలు మేకలు ఏమైనా ఇవ్వాలా? ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితంగా ప్రభు ఈరోజు ఇస్తాడు. ఈరోజు నిజంగా ఉచితమైన రక్షణ నువ్వు పొందితే కనుక ఆయన ఆరాధించు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆరాధించు. ఆయన దేవుడై ఉండి మనుషుని రూపంగా నీ కొరకు ధరించుకొని వచ్చి నీ కొరకు శిక్షంతా అనుభవించి నీ కొరకు చనిపోయినాడు కాబట్టి ఆయన్ని ఆరాధించు. నిన్ను కాపాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్ని ప్రమాదాల నుంచి ఈ వారంలో నిన్ను కాపాడాడు. 100% ప్రతి ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఏ సందర్భమో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దేవుడు నిన్ను కాపాడాడు. నేను నిజంగా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. చాలా ప్రమాదాల్లో నుంచి దేవుడు కాపాడని నేను చూశాను, నేను అనుభవించాను.
చిన్నగా ఒక్క సెకండ్ మిస్టేక్ అయిపోతే కథమే, చచ్చిపోయేవాడిని. చాలా సందర్భాలు ఉన్నాయి అట్లాంటివి. అలాంటి దాంట్లో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఈరోజు అలాగా నిన్ను తప్పించలేదా? నోటి మాటల చేత కలుగు నొప్పి నుంచి కూడా తప్పిస్తాడు. తెలుసా? మనం బాధతో ఉన్నాం అనుకోండి, బాధతో ఉన్నాం, ఇబ్బందులతో ఉన్నాం, ఎవరో ఒకడు వస్తాడు మనం తిట్టడానికి అనుకోండి కదా, ఇంకా బాధ పెట్టడానికి వస్తాడు అనుకోండి, వాళ్ళని తప్పించేస్తాడు, లేకుంటే అక్కడి నుంచి వెళ్ళటంటే చేస్తాడు. తెలుసా? ఇలాంటివి కూడా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం అంటే ప్రేమ ఆయనకి. ఆల్రెడీ బాధలో ఉన్నాము, ఇంకెవడన్నా బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఖచ్చితంగా మన పక్షాన్ని నిలబడతాడు. నెమ్మదిని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి నిలబడతాడు. మనకు కావాల్సింది ఒకటే, మనం చేయాల్సింది ఒకటే, యేసయ్యా నువ్వు నాకు కావాలి అనడం, నాతో ఉండు ప్రభువా అనడం, యేసయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను ప్రభువా అనడమే. ఇది చాలా ఆయనకి. ఏ తండ్రికైనా అంతకంటే మించింది ఏమంటే చెప్పండి? నాన్న నువ్వు నాకు కావాలి నాన్న, నేను నీ దగ్గరే ఉంటాను నాన్న, నువ్వు ఏది చెప్తే చేస్తాను నాన్న అంటే ఏ తండ్రి అయినా కొడుకును చంకనెత్తుకొని కాపాడా? కావాల్సింది ఇస్తాడా? ఇవ్వడా? భౌతిక సంబంధమైన మనమే అలాగుంటే మన పరమ తండ్రిని కూడా యేసు ప్రభువా నువ్వు నాకు కావాలి, నీ దగ్గరే ఉంటానయ్యా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా అని చెప్పితే చాలు, ఆయన చంకనెత్తుకుంటాడు, అరచేతుల్లో చెక్కుకుంటాడు, కంటికి పాపాలే కాపాడుతాడు. నువ్వు నిజంగా రక్షించబడ్డావా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు నీ తండ్రిగా ఉన్నాడా? పరలోకంలో ఈ రోజు చచ్చిపోయినా నేను ఉంటాను అనే అనుభవం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈ రోజైనా ఒప్పుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే నీ రక్షణ దినము. ఈ రోజైనా నీ పాపములన్నీ ఒప్పుకో. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నాకు తండ్రిగా కావాలి, నా పాపాలన్నీ క్షమించు, నన్ను బిడ్డగా చేయందాం. మోకరిద్దాము, ప్రార్థన చేస్తున్నాం.